శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. ఇవాళ మనం శ్రీశైలంలో 99% మంది చూడనటువంటి ప్రాంతాన్ని చూడబోతున్నాం. అదేమిటంటే కొంచెం సేపు ఆగాలి మీరు. మొట్టమొదటగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? సాక్షి గణపతిని చూస్తారు. అలాగే హటకేశ్వరం చూస్తారు. దాని పక్కనే ఉన్న పాలధార, పంచదార. ఎక్కువ శాతం మంది శ్రీశైల శిఖర దర్శనం. ఈ మధ్యన బాగా ఆకర్షణగా పెరిగినటువంటి ఇష్టకామేశ్వరి అమ్మవారిని కూడా కొంతమంది చూస్తారు. అంతేనా? మీరు భలే వాళ్ళేనండి. అసలు మనం మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి గురించి మాట్లాడుకోనే లేదు అని మీరు నాకు గుర్తు చేయబోతున్నారు అంతేనా? వారిని దర్శించకుండా ఎలా ఉంటాం? మరి మనం ఇంతకీ దర్శించబోయేదేమిటి? ఆ! ఇక్కడ మీకు సరిగ్గా ఏదో కనబడుతోంది కదా! కంచి కామకోటి పీఠమని. అవును. మనం చూడబోయేటువంటి అద్భుతం ఇక్కడే ఉంది. దీనికి మూల కారణం అపర శంకరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆ అద్భుతం పేరే సరస్వతీ తీర్థం. అసలు దానికి కంచి స్వామి వారికి ఉన్న సంబంధం కానీ, ఆ తీర్థం పుట్టుక వెనకాల ఉన్న రహస్యం కానీ మనం చెప్పుకోబోయే ముందు, శ్రీశైలంలో అసలు ఈ తీర్థం ఎక్కడ ఉంది? అది కనుక్కోవడానికి మేము చేసిన చిన్న ప్రయత్నం గురించి నేను మీకిప్పుడు చెప్తాను. ఈ కుడివైపున ఉన్నటువంటి ఈ శృంగేరి శంకర మఠంలోకి వెళ్లి ముందుగా అక్కడ ఉన్న పూజారి గారిని అడిగాం. అయ్యా! ఇక్కడ సరస్వతీ తీర్థం ఉంటుంది కదా! అది ఎక్కడ ఉంది అని. ఆయన ఆ మఠం వెనకాల ఉన్న సందులోనే రోడ్డు మీదకే కనబడుతుంది. వెళ్లి వెతకండి అన్నారు. మేము అలాగే వెతుక్కుంటూ ఆ వీధి చివరిదాకా వెళ్ళిపోయాం. సుమారు రాత్రి 7:30, 8 అయిపోయింది. మాకు ఎక్కడ కనబడలా. ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఇద్దరు వేదం చదువుకునే పిల్లలు హఠాత్తుగా కనిపించారు. అది గుడి వెనకాల నుంచి వచ్చేటువంటి ద్వారం. అది ఎక్కడుందో కూడా మాకు తెలియలేదు. మేము వారిని అడిగితే వారు చెప్పారు, "ఏవండీ ఇక్కడ ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా? ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళితే కుడివైపున కంచి కామకోటి పీఠం ఉంటుంది. ఆ లోపలికి వెళ్లి అడగండి. అక్కడ మీకేమన్నా విషయం తెలియచ్చు" అన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే రాజద్వారం. ఒకప్పుడు భక్తుల రాకపోకలన్నీ కూడా ఈ ద్వారం నుండే జరిగేవి. కానీ ఇప్పుడేం చేసేసారంటే, ఈ మెయిన్ గేట్ మూసేశారు. అక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ గూడా పెట్టారు. ఎవరికీ కూడా లోపలికి అనుమతి లేదు. మీరు చూస్తున్నారు చూసారా అక్కడ మనుషులెవరు గూడా లేరు. మరి ఈ లోపలికి వెళితే గాని మనం కంచి కామకోటి పీఠానికి వెళ్ళలేం. ఇదిగో ఇట్లా మెయిన్ డోర్‌లు వేసేశారు. లోపలంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. సరే ప్రయత్నించి చూద్దామని చెప్పి మేము సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్లి లోపలికి వెళ్ళాలి అని అడిగాం. వారు మర్యాదగానే ఎందుకండి ఇదంతా మూసేశారు కదా అని అడిగితే, లోపల కంచి పీఠంలో మాకు పనుందండి. మమ్మల్ని కొంచెం లోపలికి పంపించండి అని రిక్వెస్ట్ చేసిన తర్వాత, వారు వెంటనే కూడా సరే లోపలికి వెళ్ళండి అని చెప్పి మాకు అనుమతినిచ్చారు. నిజం చెప్పొద్దు. ఈ లోపలికి వెళ్లి ఆ సరస్వతీ తీర్థం చూసేంత వరకు కూడా మనస్సులో కంచి స్వామివారి స్మరణే. ఎలాగైనా చూసి తీరాలన్నటువంటి భక్తి, ఆర్తి. సరే లోపలికి వెళ్ళాం. కంచిపీఠంలో అక్కడ మేనేజర్ గారితో మాట్లాడి, "ఏవండీ ఇక్కడ సరస్వతీ తీర్థం ఉందట కదా! మేము చూడవచ్చా?" అన్నాం. ఆయన "మీకెలా తెలుసు?" అంటే, "మేము పలానా వారి ద్వారా విన్నాం. మాకు కొంచెం అది చూపించరా" అనంగానే ఆయన ఎంతో ఆనందంతో "రండి తప్పకుండా" అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి, మాకు ఆ సరస్వతీ తీర్థాన్ని చూపించారు. మీరు చూస్తున్నదే శ్రీశైలంలో ఉన్నటువంటి కంచికామకోటి పీఠం. అదిగో అక్కడ కంచి స్వామి వారి మూర్తి కనబడుతోంది కదా! ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు కిందే స్వామివారు జపతప ధ్యానాదులు చేసుకునేవారు. ఇప్పటికీ కూడా వేదం చదువుకునే పిల్లలు అదే స్థానంలో వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ మఠం కానీ, ప్రాంతం కానీ స్వామివారి పాదస్పర్శతో పునీతమైనటువంటి ప్రాంతం. అలాగే ఇక్కడ అద్భుతమైన గాయత్రి మాత మందిరం గూడా ఉంది. మనం ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్లి, ఇక్కడ సరస్వతీ తీర్థం అసలు ఎలా ఏర్పడింది? దీనికి కంచి స్వామి వారికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పుకుందాం. మనకు తెలిసిందే స్వామివారు నిత్యం కూడా ఎక్కడ ఉన్నా చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. దానికి ఆయన ఎప్పుడూ కూడా నిల్వ ఉన్న జలం వాడరు. అంటే నీరు ప్రవహిస్తూ ఉండాలి. ఆ అవసరం నిమిత్తం స్వామివారు ఒకసారి ధ్యానంలో ఇక్కడ ఈ భూగ్రహంలో ఉన్నటువంటి నీటి ఊటని ఆయన యోగ దృష్టితో చూసారు. మీరు చెప్పేది మేము నమ్మమండి. అలా ఎలా చూడగలరు అంటే, మన కంటికి కనబడనివి మనం మైక్రోస్కోప్, టెలిస్కోప్ ద్వారా ఎలా చూడగలుగుతున్నామో, స్వామివారికున్న యోగ సంపత్తి ద్వారా ఆయన చూడగలరు. అలా ఆయన కూర్చున్న చోటు క్రిందే 2 తాటి చెట్ల లోతున తవ్వమని ఆదేశిస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సరస్వతీ తీర్థం ఏర్పడింది.
ఈ తీర్థం యొక్క స్వచ్ఛతని, పవిత్రతని కాపాడడానికి పైన ఇలా కప్పించి వల అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ కోతుల అల్లరి బాగా ఎక్కువ. ఆ మూలగా మీకొక సన్నని దార కనబడుతోందా? జలధార. అదెక్కడి నుంచి వస్తోందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడైతే మల్లికార్జున స్వామి వారి కింద నీటి ప్రవాహం కదిలి వస్తోందో, అది ఆలయం లోపల ఉన్న మల్లికా కుండంలోకి చేరి, అక్కడి నుంచి ఇక్కడికి అంతర్వాహినిగా వస్తోంది. మీకు తెలుసా? అసలు కంచి స్వామి వారికి ఇదంతా ఎలా తెలుసు? గర్భాలయంలో మల్లికార్జున స్వామి వారి కింద ఒక నీటి ఊట ఉందని, అది ప్రవహిస్తుందని, అంతర్వాహినిగా ఇక్కడి వరకు వస్తుందని, ఎన్ని అడుగుల లోతున తవ్వితే అది సరస్వతీ తీర్థంగా మనకి బయటికి కనబడుతుందని స్వామివారు ఎలా చెప్పగలిగారు? అదీ కదా మన సాధువులకి, మునులకి, ఋషులకి ఉన్నటువంటి యోగ బలం. ఇలాంటివి విన్నప్పుడు మనకి సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం ఎంత గర్వించి పులకించిపోతామో కదా! తీర్థ జలం ఎంత స్వచ్ఛంగా, తియ్యగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. నేను ఈ జలాన్ని ఒక బాటిల్‌లో నింపుకుందామని చెప్పి ఒక గ్లాసు ఈ జలంలోకి ముంచా. అక్కడ చిన్న చిన్న చేప పిల్లలు చాలా ఉన్నాయి. నేను కంగారు పడ్డా. గబుక్కున ఏదైనా ఒక చేప పిల్ల గ్లాస్‌లోకి వస్తుందేమోనని. ఇప్పుడు మేనేజర్ గారు చెప్పారు, "మీరు కంగారు పడొద్దు. చిన్న చేప పిల్ల కాదు కదా! మీకు ఒక ఇసుక రేణువు కూడా రాదన్నారు." నేను నమ్మలా. అలానే అదే గ్లాస్‌తో ఒక లీటర్ బాటిల్ ఆ జలంతో నింపా. మీరు నమ్మండి, నమ్మకపోండి. దాంట్లోకి చిన్న ఇసుక రేణువు కానీ, ఇంత మట్టి కానీ, చిన్న రాయి కూడా రాలా. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీరేదైతే చూస్తున్నారో ఆ నీటి ధార, ఆ జలధార ఈ సరస్వతీ తీర్థం నుంచి అంతర్వాహినిగా ప్రవహించి, పక్కన ఉన్న స్వామి పుష్కరిణిని నింపి, ఇదే ధార అంతర్వాహినిగా పాతాళగంగ వరకు ప్రవహిస్తుంది. ఎక్కడ సరస్వతీ తీర్థం, ఎక్కడ కంచి కామకోటి పీఠం, ఎక్కడ పాతాళగంగ. మీకు ఇంకో విషయం చెప్పనా? మనం ఏదైతే అత్యంత పవిత్రమైన జలాలు పాలధార, పంచదార అనుకుంటామో, ఆ జలం కూడా ఇదే జలం అంతర్వాహినిగా ప్రవహించి వచ్చేది. మీరు నమ్మగలరా? కాబట్టి ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా కంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి ఈ సరస్వతీ తీర్థాన్ని దర్శించి, ఆ పుణ్య జలాన్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ పీఠంలో అడుగుపెట్టిన తర్వాత మనం యోగ సాధనలో ఎంత ముందుకు వెళ్ళగలమో, ఆ పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వర స్వరూపమైన కంచి స్వామి వారికే తెలుసు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.